హల్లెలూయా. అందరు రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినము. ఎందుకు అంటే ఇది శుభ శుక్రవారము, ఇది లోక కళ్యాణము జరిగినటువంటి దినము. ఎందుకు దీన్ని మంచి శుక్రవారం అని పిలిచారు అంటే, దేవుడు మన చెడు అంతటిని కూడా ఆయన తీసుకుని ఆయన మంచి అంతటిని కూడా మనకి ఇచ్చినటువంటి దినము. కాబట్టి ఇది మంచి శుక్రవారంగా పిలువబడింది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే యేసు ప్రభువు సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి, ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఈ ఆఖరి గడియలో సిలువ మీద పలికిన ఈ 7 మాటలు కూడా అంతకంటే చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు. యేసయ్య మాటలు ఎలా ఉండేవి అంటే చాలా జ్ఞానముతో కూడి ఉండేవి. కాబట్టి ఆయన మాటలు విన్నప్పుడు అందరూ కూడా అనుకుంటూ ఉండేవారు, ఏంటి ఈయన సహోదరులందరూ కూడా మనతోటే ఉన్నారు కదా, ఈయన మరియ కుమారుడు కదా, ఏంటి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా ఈయన మాట్లాడుతున్నారు అని చెప్పి అందరూ కూడా ఆయన మాటలకి ఆశ్చర్యపడతా ఉండేవారు. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆఖరిలో మాట్లాడే మాటలు అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు. ఎవరైనా చనిపోయే ముందు మాట్లాడుతూ ఉంటారు. ఆఖరి మాటలు ఏం మాట్లాడతారంటే, నేను చనిపోతున్నాను, ఇక నా కాలం అయిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చనిపోతూ ఉంటారు. లేకపోతే నేను డబ్బులు దాచిపెట్టాను, అక్కడ దాచాను, ఇక్కడ దాచాను, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, తీసుకోండి, అవి తీసుకుని మీరు చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కాబట్టి మంచి చెడులన్నీ కూడా చెప్పే క్షణాలు కాబట్టి ఆఖరి మాటలను చాలా ప్రత్యేకమైన మాటలుగా పరిగణిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువు ఈ సిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు, చాలా ప్రత్యేకమైనటువంటి మాటలు. హల్లెలూయా. ఈ మొట్టమొదటి మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. యేసు ప్రభువు ఈ మాట చెప్తా ఉన్నారు. ఈ మాటలో ఆయన ఏం చేస్తా ఉన్నారు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మతస్థులందరూ మరి అందరూ కూడా ఆయన చంపాలి అని, ఏదో విధంగా ఈ లోకంలో యేసు ప్రభువుని లేకుండా చేయాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారి కోరిక మాత్రమే అక్కడ నెరవేరింది. యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. అప్పగించిన తర్వాత 6 గంటలు ఆయన సిలువ మీద వేలాడుతా ఉన్నారు. ఆయన పాదాలకి మేకులు కొట్టబడ్డాయి, ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి. ఇప్పుడు ఆయన కాళ్ళ నుంచి, చేతుల నుంచి రక్తము స్రవిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన దేహం నుంచి కూడా రక్తము స్రవిస్తా ఉంది. 6 గంటలు యేసు ప్రభువు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు మెల్లగా ఆయన పెదాలు కదలడం మొదలు పెట్టాయి. ఇప్పుడు పెదాలు కదిలిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పెదాలు ఏం పలుకుతా ఉన్నాయి అంటే, ఆయన బాధించిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయన ఎంతో బాధ పెట్టిన వారిని శపించట్లేదు. కానీ ఆ పెదాలు ఏమని పలుకుతున్నాయి అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజానికి ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజానికి అంతగా బాధిస్తూ ఉన్నారు, కొరడాలతో ఈపు మీద కొడతా ఉన్నారు, ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు, ఆయన వస్త్రాలు కూడా లాగి చీట్లు వేసుకుంటా ఉన్నారు, నిజానికి పిడిగుత్తులు గుద్దుతా ఉన్నారు. మరి ఎంత హింస, ఇంత దారుణమైనటువంటి బాధలు, ఆయన చిత్రహింసలు పెడతా ఉన్నా కూడా మరి వీరిని క్షమించు అని దేవుడు ఎలా చెప్పగలుగుతున్నాడు చూడండి. మనకి ఎవరైనా ఒక చిన్న కీడు చేస్తే దాన్ని మనం గుర్తు పెట్టుకుని ఉంటాము, మనసులో పెట్టుకుంటాము. ఒకవేళ పైకి క్షమించినట్లే ఉన్నా, 1 రోజు 2 రోజులు క్షమించినట్లే ఉన్నా, అది ఎక్కడో ఒక చోట మనసులో ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు మనము దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఏదో ఒక చోట వారి మీద పగ, కోపం అనేది మనకి ఉంటానే ఉంటుంది. కానీ దేవుణ్ణి మనం చూసినప్పుడు ఎంతగానో బాధించినా కూడా దేవుడు వారిని శపించట్లేదు, కానీ వారిని క్షమిస్తా ఉన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తా ఉన్నాడు. నిజానికి వీరు ఏం చేస్తున్నారో వీరెరుగరా చెప్పండి. ఇప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు, ఎన్నో మేలులు ఆయన చేస్తా ఉన్నాడు, చనిపోయిన వారిని ఆయన లేపుతా ఉన్నాడు, కుంటి వారికి నడకనిస్తా ఉన్నాడు, గుడ్డి వారికి చూపునిస్తా ఉన్నాడు. ఈ అన్ని కార్యాలు కూడా దైవ కుమారుడే కదండి చేస్తాడు. దైవ కుమారుడు తప్ప ఎవరు చేయరనే విషయం వారికి తెలీదా? వారికి తెలుసు. కానీ ఈ రోజున
తెలీదా అంటే వారికి తెలీదు. ఎందుకంటే కొంతమంది పాపాలు చేస్తే ఆ పాపం వల్ల తీవ్రత ఎలా వస్తుంది, పాపానికి ఫలితం ఏంటి అనే విషయాలు ఇంకా తెలియకనే సమాజము పాపం చేస్తా పాపంలో జీవిస్తా ఉన్నారు. నిజానికి పాపానికి జీతం ఏంటి అనేది వారికి పూర్తిగా తెలియదు కాబట్టి వారు పాపం చేస్తూ ఉన్నారు. తెలియదు కాబట్టి వారు యేసుని సిలువ వేస్తా ఉన్నారు. అందుకే తండ్రి చెప్తా ఉన్నాడు, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎడగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి విజ్ఞాపన ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. నీ శత్రువుల కొరకు నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ మాటని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత బాధ పెట్టినా కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారిని క్షమిస్తా ఉన్నాడు. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే విజ్ఞాపన ప్రార్థన తర్వాత మన శత్రువుల్ని మనము క్షమించడము. దేవుడి మాటను మన వెనుకల్లో దీవించడం కాక 3వ అధ్యాయము 39వ వచనం. లోకాసు వార్త 23:39 వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. ఇప్పుడు యేసు ప్రభువు ఎలా ఉన్నారు అంటే ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు వారిద్దరికి కూడా మధ్యలో యేసు ప్రభువు బ్రాలాడుతూ ఉన్నారు. నిజానికి దొంగలకి యేసు ప్రభువుకి ఇద్దరికి ఏమైనా పోలిక ఉందా చెప్పండి? దొంగలకి యేసు ప్రభువుకి ఏమైనా పోలిక ఉందా? మన కాలేజ్లో కానీ స్కూల్లో కానీ మనం చూస్తే ఫస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారంటే ఎవరైతే బాగా చదువుతారో వారు బాగా చదివే వారితో కలిసి ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. ఇప్పుడు లాస్ట్ బెంచ్లో ఎవరు కూర్చుంటారు అంటే వారు చదవకుండా తల్లిదండ్రుల కోసమే కాలేజీకి వెళ్ళడం అన్నట్లుగా ఉంది. తర్వాత టీచర్స్ మీద, ప్రిన్సిపల్స్ మీద కామెంట్లు చేసే వాళ్ళందరూ కూడా వెనకాల కూర్చుంటారు. అంటే మనం ఎవరితో ఉండడానికి ఇష్టపడతాము అంటే మన ఆలోచనలకి, మన విధానాలకి, మన యొక్క మైండ్ సెట్కి ఎవరైతే సూట్ అయి ఉంటారో, మనతో ఎవరైతే పోలికలు సరిపోయి ఉంటాయో వారితో మనం ఉండడానికి ఇష్టపడతాం. మరి ఇప్పుడు యేసు ప్రభువుకి వారికి పోలికలు ఏమన్నా ఉన్నాయా? ఈ దొంగలు మనం చూసినప్పుడైతే వీరు చాలా నేరస్తులు, వీరు చాలా మరి భయంకరంగా జీవించినటువంటి వ్యక్తులు, లోకాన్ని ప్రపంచాన్ని ఎంతగానో బాధించినటువంటి వ్యక్తులు. వీరికి యేసు ప్రభువుకి ఎలాంటి పోలిక కూడా లేదు. సిలువ ఎవరిని వేస్తారు అంటే ఇప్పుడు బందిపోటు దొంగల్ని, అలాగే అంతకుల్ని, నరహత్య చేసేవారిని, నేరస్తుల్ని మాత్రమే సిలువ వేస్తారు. అప్పట్లో రోమా ప్రభుత్వము అంతకుల్ని, నేరస్తుల్ని సిలువ వేస్తా ఉండేది. కానీ వారికి యేసు ప్రభువుకి ఏ పోలిక లేకపోయినా సరే యేసు ప్రభువుని ఎలాగైనా సిలువ వేయాలని, ఒక భయంకరమైన విధానంలో వారితో పాటు సమానంగా చేయాలని, ఒక నీచమైన స్థితిలో ఆయన సిలువ వేయాలి అని చెప్పి ఇద్దరు బందిపోటుల దొంగల మధ్యలో ఆయన సిలువ వేశారు. వేసినప్పుడు 41వ వచనము మనకైతే 39 చదువుదాము. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల్లో కూడా మొదటి దొంగ అంటా ఉన్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా నువ్వు రక్షించు అని చెప్పి మొదటి దొంగ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పినప్పుడు రెండో వ్యక్తి ఏమంటున్నాడు అంటే 41వ వచనము, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు చాలా. ఇప్పుడు రెండో వ్యక్తి చెప్తా ఉన్నాడు, మనకైతే ఈ శిక్ష న్యాయమైందే, మనమైతే మనం చేసిన తప్పుకి, మనము చేసిన నేరానికి, మనము చేసినటువంటి పాపానికి మనము తగిన శిక్ష పొందుతా ఉన్నాము. ఈ శిక్ష మనకైతే న్యాయమైందే, ఇది మనకి సరైందే, కానీ ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు. 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా
మీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు ఈ రెండో దొంగకి ఏమొచ్చింది అంటే ఒక గ్రహింపు అనేది అతనికి కలిగి ఉంది. ఏ గ్రహింపు అతనికి కలిగి ఉంది అంటే నేనైతే పాపం చేశాను, నాకైతే ఇది సరైందే అనేటటువంటి గ్రహింపు ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈ శిలువ శిక్ష నాకు సరైందే, నేను న్యాయమైన విధిలోనే ఉన్నాను, నాకు తగిన ఫలాన్ని నేను పొంది ఉన్నాను అనే గ్రహింపు అతనికి వచ్చింది. రోజున మనకి ఏం రావాలి అంటే గ్రహింపు అనేది మనకి రావాలి. చాలా మంది గ్రహింపు లేకుండానే బ్రతుకుతా ఉన్నారు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ, దేవుణ్ణి ఆయాసపరుస్తూ, దేవుణ్ణి ఎంత మెప్పిస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి, నీ ద్వారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో అనే విషయాన్ని కూడా మర్చిపోయి, ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేసుకుంటూ వారి జీవితాన్ని కూర్చున్నటువంటి ఒక గ్రహింపు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తికి ఏమొచ్చిందంటే గ్రహింపు అనేది వచ్చింది. శిక్ష నాకు న్యాయమే అనే గ్రహింపు వచ్చింది. అతను ఏ స్థితిలో ఉన్నాడో ఆ గ్రహింపు వచ్చింది. అలాగే అంత మాత్రమే కాదు, దేవుని గుర్చిన గ్రహింపు కూడా అతనికి వచ్చింది. మనల్ని గూర్చిన గ్రహింపు రావాలి. మనము దేవుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నామో, పాపంలో ఉన్నామా, పరిశుద్ధంగా జీవిస్తున్నామా, లేకపోతే మన ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, లేకపోతే మన ద్వారా దేవుడు బాధపడుతున్నాడా, ఏంటి సంగతి అని మన గురించిన గ్రహింపు మనకి రావాలి. అలాగే దేవుని గురించిన గ్రహింపు కూడా మనకి రావాలి. ఇప్పుడు ఆ దొంగకి యేసయ్యను కూర్చిన గ్రహింపు కూడా వచ్చింది. ఏంటి అంటే ఆయన ఒక రాజు అనే గ్రహింపు వచ్చింది. ఆయనకు ఒక రాజ్యం ఉంది అనేటటువంటి గ్రహింపు కూడా అతనికి వచ్చింది. 43వ వచనం మళ్ళీ చదువుదాము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు యేసు ప్రభువుని గురించిన గ్రహింపు వచ్చిన తర్వాత అతని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. నిజానికి సిలువలో ఇద్దరు దొంగలకి కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు. కానీ ఒక వ్యక్తి ఏమో ఆ అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మొదటి వ్యక్తి ఏమో అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు. దేవుడు దగ్గరగానే ఉన్నాడు, ఇద్దరికి కూడా చాలా దగ్గరగా ఉన్నారు, ఇద్దరికి కూడా సమీపంగానే ఉన్నారు. ముగ్గురు సిలువలు కూడా పక్క పక్కన ఉన్నాయి. ఒకరు మాట్లాడుతుంటే ఒకరికి వినిపించేటట్లుగా ఉన్నాయి. అంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి ఇద్దరి విధానము కూడా ఒకటిగా లేదు. వారి ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారిద్దరి తలంపులు వేరుగా ఉన్నాయి, ఇద్దరి మాటలు కూడా వేరుగా ఉన్నాయి. మొదటి వ్యక్తి ఏమో రక్షణ పొందలేకపోయాడు, రెండో వ్యక్తి ఏమో దేవుని చెంతకి వచ్చాడయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నిజానికి ఈ వ్యక్తి ఎప్పటి నుంచో మారాలి 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 అని అనుకుంటూ మారుండకపోవచ్చు. బహుశా చాలా మంది చెప్తూ ఉంటారు, నేను మారాలనుకుంటున్నానండి, తాగడం మానాలనుకుంటున్నాను, వ్యర్థమైనవి చూడడం మానాలనుకుంటున్నాను, ప్రార్థనకు రావాలనుకుంటున్నాను, దేవుల్లో ఉండాలనుకుంటున్నాను, కానీ అన్నీ మానాలి మానాలి అనుకుంటున్నాను కానీ ఏది కూడా మారలేకపోతున్నాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా బహుశా మారాలి 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 అనుకుని ఉండొచ్చు, కానీ ఇతను మారలేకపోయాడు. అదే పాపంలో జీవిస్తూ వచ్చాడు, అదే ఇతరులను బాధించే విషయంలో అలాగే ఆ వ్యక్తి జీవిస్తూ వచ్చాడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు వారిద్దరికి కూడా అవకాశము ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అడిగినప్పుడు దేవుడు అని ఉండాలి, ఇప్పుడు వరకు నేను భూమి మీద జీవించినంత కాలం నేను నీకు గుర్తు రాలేదా, ఇప్పుడే నేను నీకు గుర్తొచ్చానా, ఇప్పుడు వరకు రక్షణ గుర్తు రాలేదా అని చెప్పి అడిగి ఉండాలి. కానీ అలా యేసు ప్రభువు అడగలేదు కానీ ఆయన చెప్తా ఉన్నాడు. 40వ వచనము, అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో 41వ వచనం 42వ వచనం, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరికి అవకాశం వచ్చింది కానీ ఒకరు జార విడుచుకున్నారు, ఒకరు మాత్రమే యేసయ్య చెంతకి వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తికి మాత్రమే రక్షణ దొరికింది, ఆ వచ్చిన వ్యక్తికి మాత్రమే నిత్య రాజ్యము
దొరికింది. ఈ రోజున ఎవరికి నిత్య రాజ్యము దొరుకుతుంది అంటే నువ్వు దేవుని చెంతకి వచ్చినప్పుడు, దేవుని చెంతకి వస్తేనే నీకు రక్షణ, దేవుని చెంతకి వస్తేనే నీకు విమోచన. దేవుడు లేకుండా జీవిస్తూ ఉంటే నువ్వు రక్షణ పొందలేవు, కానీ నీకు రక్షణ రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు నిన్ను కూర్చిన గ్రహింపు తెలుసుకుని ఎప్పుడైతే నువ్వు దేవుని చెంతకు వస్తావో, వచ్చినప్పుడే రక్షణ మనకి, వచ్చినప్పుడే ఆయన ద్వారా మనకి విమోచన, అప్పుడే మనకి నిత్య రాజ్యము లభిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాటలు ధ్యానం చేసుకుందాము. యేసయ్య బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువ ఇచ్చాడు. చాలా ప్రాధాన్యత అయిన బంధాలకు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసయ్య ఎవరు భరించలేనటువంటి సిలువ భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. చాలా శ్రమలో ఆయన ఉన్నాడు, చాలా వేదన ఆయన పడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన బంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మనం కానీ శ్రమల గుంట వెళ్ళామనుకోండి, ఒక శ్రమ వచ్చినప్పుడు ఇతరుల గురించి ఆలోచించే అంత తీరిక మనకి ఉండదు. మన గురించి మనం ఆలోచించుకోవడానికే సమయము సరిపోతుంది. ఇంకా పైగా మనం అనుకుంటాము, నాకు ఇంత శ్రమ వచ్చేసింది కదా, నన్ను పలకరించడానికి ఎవరు రావట్లేదేంటి, వాళ్ళు పలకరించట్లేదు, వీళ్ళు పలకరించట్లేదు, వాళ్ళందరూ వచ్చి నా చుట్టూ కూర్చోట్లేదు ఏంటి అని చెప్పేసి మనము అనుకుంటాం. మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు ఊహించినట్లుగా ఉండకపోతే, మనం అనుకున్న వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరికి రాకపోతే, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చెప్పి అందరినీ చూస్తాం, మనము కూర్చుంటాం. అంతేగాని ఇతరుల కోసం మనం ఆలోచించే అవకాశం మనకి ఉండదు. కానీ ఎంతో సిలువ భారాన్ని ఆయన మోస్తూ కూడా, ఎంతో వేదన ఆయన పడుతూ కూడా బంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుడు మనకి ఏ బంధాలు అయితే ఇచ్చాడో వాటిని మనము నిలబెట్టేవారిగా ఉండాలి, వాటికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మరి సీనాయి పర్వతం మీద యేసుప్రభు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందులో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారి ఏది ఆశించకూడదు, నీ పొరుగువారు అంటూ ఆఖరిగా దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నీకు ఇవ్వబడిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు పగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మన తల్లిదండ్రుల మాట మనం వినాలి. తల్లిదండ్రుల మాట పెద్దోళ్ళు అనుకుంటారు, పిల్లలు వినాలి, పిల్లలకి నేర్పిస్తాం మేము బాగాను, పెద్దోళ్ళ మాట వినడం, తల్లిదండ్రుల మాట వినడం మా పిల్లలకి బాగా నేర్పించాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇది పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలు కూడా వినాలి. మీకున్న తల్లిదండ్రులు, లేకపోతే మీ అత్తగారు, మామగారు, వారి కూడా మీకు తల్లిదండ్రులతో సమానము. కాబట్టి వారికి కూడా మీరు విధేయత చూపించాలి, వారి మాట కూడా మీరు వినాలి, వారిని కూడా మీరు ప్రేమించాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇప్పుడు మనకి ఇవ్వబడిన దేశంలో మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే మన తల్లిని, మన తండ్రిని మనము సన్మానించాలి, వారి మాటకి మనము విధేయత చూపించేవారిగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాము. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి. చాలాసార్లు తల్లిదండ్రులకి విధేయులుగా ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఉద్దేశాలు వారివి, ఎవరి ప్లాన్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, ఎవరికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ఇంత తర్వాత తల్లిదండ్రుల మాట వినడం అనేది చాలా కష్టం. మా అమ్మ మాట వినాలా, మా నాన్న మాట వినాలా, బాబాయ్ అలా మాట వినమంటే నాకు సిలువ మోయడమే అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మాట వినడం కూడా సిలువ మోయడం అంత కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. 2వ వచనము, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని
సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలిగినట్లు నువ్వేం చేయాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలంటే సన్మానించాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల్ని మనము సన్మానించే వారిగా ఉండాలి. దేవుడు అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ప్రతిదీ కూడా నేను గమనిస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన బంధాలని నువ్వు ఎలా నిలబెడుతున్నావు, ఎలా గౌరవిస్తున్నావు, వారికి విధేయత చూపిస్తున్నావా లేదా, నీ బాధ్యత నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు మా అమ్మ నాన్నలతో నాకు పర్సనల్గా ఉండే విషయం కదా, ఇది అందరికీ పనేంటి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దేవుడికి ప్రతిదీ కూడా అవసరం. ఎందుకంటే ఆయన మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు, అన్నీ ఆయన చూస్తా ఉన్నాడు. కాబట్టి మన తల్లిదండ్రులకి మనము విధేయత చూపిస్తున్నామా, మనకిచ్చిన పందాలని మనము చక్కగా నిర్వర్తిస్తున్నామా, వాటికి మనము న్యాయం చేస్తున్నామా లేదా అని దేవుడు చూస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. మత్తయి సువార్త తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చును. ఇప్పుడు తల్లినైనను తండ్రినైనను కూడా దూషిస్తే ఏం జరుగుతుంది అంటే వారు మరణము పొందుతారట. చాలా మంది పిల్లలు ఉంటారు, ఎలా ఉంటారు అంటే ఎంతసేపు తల్లిని తండ్రిని దూషిస్తూ ఉంటారు, వారిని బాధ పెడతా ఉంటారు, వారిని హింసిస్తా ఉంటారు. వారిని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, నీ తల్లినైనా నీ తండ్రినైనా ఒకవేళ నువ్వు దూషిస్తూ ఉంటే నువ్వు మరణం చెందుతావు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. 5వ వచనం, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నాను. ఇదే మాటను గురించి దేవుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. అది కూడా చదువుదాము. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్పాను అనగా దైవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరార్థకము చేదురు. ఇప్పుడు తల్లినైనా తండ్రినైనా కూడా వారికి మనం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అదేంటి అంటే దైవార్పితమని వాక్యము చెప్తా ఉంది. ఇప్పుడు మా వల్ల మీకు ఏం ప్రయోజనం కలుగుతుంది అని చెప్పేసి మనం తల్లిదండ్రుల్ని అనకూడదు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగం వచ్చిన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత నెలకి వారికి పంపించవలసింది, వారికి ఇవ్వాల్సిన డబ్బులు మనము పంపించాలి. ఒకవేళ పంపించకుండా నేను దేవుడికి మొక్కుకున్నాను అది మీకు ఇవ్వట్లేదులే అని చెప్తే అది ఏమవుతుంది అంటే దైవార్పితమని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి తల్లినైనా తండ్రినైనా మనము నిర్లక్ష్యం చేయకూడదు. వారికి మనము చేయవలసింది మనము చేయాలి. వారి పట్ల మన బాధ్యతను మనము నిర్వర్తించే వారిగా ఉండాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఈ మాట యేసయ్య చేశాడా లేదా చెప్పండి? నిన్ను కన్న తల్లిని తండ్రిని సంతోష పెట్టవలను అని వాక్యం చెప్తా ఉంది. ఈ మాట ప్రభు చేశారా లేదా? తల్లిని సంతోష పెట్టారా లేదా? ఆయన ఖచ్చితంగా సంతోష పెట్టి ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను నా తండ్రి పని మీద ఈ లోకంలోకి వచ్చాను అని చెప్పారు. మరి చెప్పినప్పుడు ఆయన తన తండ్రి పని చూసుకుంటూ అదే పనిలో ఉండి తల్లిదండ్రుల్ని పందాలని ఆయన నిర్లక్ష్యం చేశాడా? చేయలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు ఆత్మీయ సంబంధంగా ఆయన ఈ లోకంలోకి తండ్రి
దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన పని ఆయన చేశాడు. ఆత్మీయంగా దేవుని రాజ్యాన్ని కట్టాడు. అదే కాకుండా ఇప్పుడు భౌతికంగా తన బాధ్యతల్ని కూడా దేవుడు నిర్వర్తించాడు. తన తల్లిని తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. తల్లి బాధ్యత శ్రమలో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా వారిని విడిచిపెట్ట లేదు. నిజానికి మరియ పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా వేదనతో ఆమె యొక్క హృదయం నింపబడి ఉంది. నిజానికి ప్రేమించేవారు దూరం అవుతున్నారు అన్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా కుమారుడు నాకు దూరం అయిపోతే ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు ఉంటారు? మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ స్థానాన్ని ఎవరు నాకు భర్తీ చేస్తారు? ఇప్పుడు ఆ లోటుని ఎవరు నాకు తీరుస్తారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ వెళితే ఇంకా అలాగే ఉండిపోతుంది, ఆ లోటులాగే ఉండిపోతుంది, దాన్ని తీర్చేవారు ఎవరు నాకు లేరని అనుకుంటాం. ఇప్పుడు మరియ కూడా అదే అనుకుంటుంది. ఇప్పుడు నా ప్రభు చనిపోతే ఇప్పుడు నా బాధ్యత ఎవరు తీసుకుంటారు? నన్ను చూసే వాళ్ళు ఎవరున్నారు? నాకు ఏది కావాలన్నా ప్రభు నాకు ఇచ్చేవాడు కదా, నాకు కావలసినవన్నీ కూడా చూసేవాడు కదా, ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆమె చాలా వేదన పడతా ఉంది. సిలువ దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందరి బాధ కూడా వేరు, ఈమె బాధ వేరు. చాలా దుఃఖంతో ఆమె నింపబడి ఉంది. తన కుమారుడు చనిపోతూ ఉంటే చాలా వేదన ఆమె హృదయాన్ని నింపి వేసింది. ఇప్పుడు ఆమె అనుకుంటా ఉంది, నేను నా జీవితాన్ని ప్రభుకి సమర్పించాను కదా, ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను కదా, ఆయన కొరకు ఎన్నో నిందలు పడ్డాను కదా, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాను, దేవునికి నా జీవితాన్ని సమర్పించాను, ఆయన కొరకు నేను బ్రతికాను కదా, మరి బ్రతికినప్పుడు దేవుడు నన్ను విడిచిపెడతాడా అని చెప్పేసి ఆమె అనుకుంటూ ఉంది. నిజానికి దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. దేవుడు అంటా ఉన్నాడు, అమ్మ నువ్వు నా కోసం ఎన్ని నిందలు పడ్డావో నాకు తెలుసు, ఎంత శ్రమ నువ్వు అనుభవించావో నాకు తెలుసు, నేను మర్చిపోలేదు, నీకు చాలా వేదన ఉంది కానీ నాకు కూడా చాలా వేదన ఉంది అని చెప్తా ఉన్నాడు. నిజానికి మరియ హృదయం అంతా కూడా చాలా వేదనతో నింపబడి ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, సమయంలో కాలంలో ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు మరియ హృదయంలో కంట ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతూ ఉందంట. ఆయన ఈపు మీద కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఈమె హృదయంలోకి ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతా ఉంది. నిజానికి ఆయన్ని మేకులు పెట్టి పొడుస్తూ ఉంటే ఈమె హృదయంలోకి ఖడ్గము దూసుకుని వెళ్ళిపోతా ఉంది. అంత వేదనలో ఈమె ఉంటే ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మ నీకు వేదన ఉంది సరే, కానీ నీకంటే నాకు చాలా వేదన ఉంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈమె అనుకుంటా ఉంది, నేను నా దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నాను, నా దేవునికి నా జీవితాన్ని సమర్పించాను, దేవుడు నాకు మర్చిపోయాడేమో అని ఆమె అనుకుంటా ఉంది. నిజానికి చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను కదా, దేవుడి కొరకు జీవిస్తున్నాను కదా, అంత విశ్వాసంగా ఉంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇంత విశ్వాసంగా ఉన్న దేవుని కొరకే నేను బ్రతుకుతా ఉన్నా, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఈ శోధనలు వచ్చాయి, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాను అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. మరి కూడా అలాగే అనుకుంటా ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, అమ్మ నేను నిన్ను మర్చిపోలేదు. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఒకటి తల్లి వాళ్ళని మర్చిపోవచ్చు కానీ నేను మాత్రము మరొకటి తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరొకటి చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమె అంత ప్రయాసపడింది కాబట్టి, ఎన్నో నిందలు దేవుడి కొరకు అనుభవించి మరి ఈ లోకంలోకి ఆయన అందించింది కాబట్టి దేవుడు ఆమెను మర్చిపోలేదు. మరి ఎంతో ప్రేమించిన శిష్యుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు శిష్యుడికి బాధ్యత అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పి తన శిష్యుడికి చెప్తా ఉన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లికి కూడా చెప్తా ఉన్నాడు. నిజానికి ప్రేమించిన శిష్యుడు ఒక్కడు మాత్రమే అక్కడ యేసు ప్రభు దగ్గర సిలువ దగ్గర ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. నిజానికి అద్భుతాలు చేసేటప్పుడు అన్నీ చేసేటప్పుడు చాలా మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన సిలువ వేయడానికి అప్పగించబడతాడో ఇంక అప్పుడు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. నిజానికి మనము బాగున్నప్పుడు, మనం సంతోషిస్తున్నప్పుడు, మన సుఖంలో మనతో కలిసి సంతోషించడానికి చాలా మంది మనతో ఉంటారు. కానీ మన కష్టం వస్తుంది అన్నప్పుడు ఎవరు మనతోటి ఉండరు. ఇప్పుడు యేసు ప్రభువారికి కూడా శిష్యులు కూడా అంతే, ఆయన సిలువ వేయబడుతున్నాడని తెలిసినప్పుడు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ యోహాను మాత్రమే దేవుని దగ్గర ఉన్నాడు. నిజానికి ఎంతో నమ్మకమైన శిష్యుడిగా, మరి ప్రియ శిష్యుడిగా యోహాను యేసు ప్రభువారికి ఉన్నప్పుడు తన ప్రియమైన శిష్యుడికి దేవుడు బాధ్యతని
అప్పగించాడు. బాధ్యత ఎవరికి అప్పగిస్తారు అంటే మనల్ని నమ్మినప్పుడు, నమ్మితేనే దేవుడు మనకి బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఆ పని మనం సక్రమంగా చేస్తే దేవుడు అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్తాడు. కాబట్టి కష్టాలు ఉంటాయని వెళ్ళినప్పటికీ, ఎంతో వేదన, ఎంతో బాధ పడుతున్నప్పటికీ కూడా బంధాన్ని విడిచిపెట్టలేదు, తల్లిని మర్చిపోలేదు. ఆయన బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి తల్లి బాధ్యతను సక్రమంగా ఆయన నిర్వర్తించాడు. ఈ కొత్త మాటను దేవుడు మన ఇంట్లో దీవించును గాక. నాలుగో మాట చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34 వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబ్తాని అని దగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభువు ఏలోయి ఏలోయి లామా సబ్తాని అని చెప్పి దగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు కుమారుడు తండ్రి యొక్క ఎడబాటుని ఆయన కోరుకోవట్లేదు. ఇప్పుడు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎడబాపొద్దు, నువ్వు నన్ను విడవద్దు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఒకవేళ నా శిష్యులందరూ విడిచిపెట్టేశారు, కుటుంబీకులు విడిచిపెట్టినా పర్లేదు, శిష్యులందరూ విడిచిపెట్టేసినా పర్లేదు, ఇప్పుడు వరకు నా దగ్గర ఉన్న శిష్యులు విడిచినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టొద్దు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నువ్వు విడిచిపెడితే నేను తట్టుకోలేనని చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెడితే ఎడబాటు మనము తట్టుకోలేము. ఎవరు విడిచిపెట్టినా పర్లేదు, కానీ దేవుడు విడిచిపెడితే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కుమారుడు చెప్తా ఉన్నాడు, తండ్రి నా చెయ్యి నువ్వు విడిచిపెట్టుకో అని చెప్తా ఉన్నాడు. మేము ఎప్పుడు కలిసి ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుదాము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇప్పుడు ఆయన సిలువ వేయబడడానికి లోకంలోకి పంపించబడ్డాడు కాబట్టి, ఇప్పుడు ఆయన వచ్చిన పని ఆయన చేస్తా ఉన్నాడు కాబట్టి, నేను నా తండ్రి పంపించిన పని నేను చేస్తా ఉన్నాను. ఏ పని కొరకు నేను ఈ లోకంలోకి వచ్చానో, నేను ఈ లోకంలో చేయవలసిన పని ఏదైతే ఉందో అది నేను చేస్తున్నాను కాబట్టి నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కానీ మరి విడిచిపెట్టకుండా వీరిద్దరూ కలిసి ఉండేవారు. వీరిద్దరు కూడా ఏకమయ్యి ఉండేటట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇంత ఏకమైన వారు ఎందుకు విడిపోయారు? ఎందుకు తండ్రి యేసు ప్రభువు చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చింది అంటే, మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము. కేవలం మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, ఆ పాపాలు ఆయన మీద మోస్తూ ఉన్నందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డం అనేది జరిగింది. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏంటి అంటే, మన అందరి పాపాలు కూడా ఆయన మీద ఏం చేయబడ్డాయి అంటే మోపబడ్డాయి. ఇప్పుడు మన అందరి దోషాల నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన దౌర్జన్యంగా ఆయన మారబడినట్లుగా మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాము. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఏ పాపం ఎరగని పావనుడు, నిజానికి ఆయనలో చిన్న కలమషమైనది కూడా లేదు. ఏ తప్పిదము లేని దేవుడు, ఏ పాపం ఎరగినటువంటి దేవుడు మన కోసం ఆయన పాపంగా మార్చబడ్డాడు. మన పాపాలు, మన దోషాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టాడు. నిజానికి దేవుడు అందరి శ్రమలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. మనం 91లో చూస్తాము, శ్రమలో నేను అతనికి తోడై ఉందును అని చూస్తూ ఉంటాం. శ్రమలో దేవుడు అందరికీ కూడా తోడై ఉన్నాడు. స్టెఫెన్ని మనము చూసినప్పుడు స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు స్టెఫెన్ అంట దేవుని సింహాసనాన్ని చూశాడంట. అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండడాన్ని
చూశాడంట. శ్రమలో స్టెఫనుకి దేవుడు తోడై ఉన్నాడు. అలాగే షద్రకు మేషకు అబేద్నెగో అనే వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు మరి ఆ శ్రమలో దేవుడే వారికి 4వ వ్యక్తిగా వారికి తోడై ఉన్నాడు. శ్రమలో అందరికీ తోడై ఉన్న దేవుడు ఎందుకు మరి విడిచిపెట్టబడ్డాడు? ఈయనేమో అందరికీ తోడై ఉంటే ఈయనెందుకు విడిచిపెట్టబడ్డాడు అంటే మన పాపాలు, మన దోషాలు, మన శాపాలు ఆయన మీద మోపబడి ఉన్నాయి కాబట్టి ఆయన విడిచి పెట్టబడ్డాడు. కాబట్టి యేసయ్యను మనం చూసినప్పుడు ఏదైనా తోటలో పాపాలను బట్టి మనిషి విడవబడుతూ ఉంటాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వని మనము చూస్తే ప్రతిరోజు కూడా చల్లపూటన దేవుడితో వారు మాట్లాడుతూ ఉండేవారంట. దేవుడితో వారు చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవుడితో వారు సహవాసం చేస్తూ ఉన్నారు. మరి ఇంత సంబంధం కలిగిన వ్యక్తులు వారి జీవితంలో ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చారో, సర్పానికి ఎప్పుడైతే చోటిచ్చాడో, దేవుడు చేయొద్దు అన్న పని ఎప్పుడైతే చేశారో వారిని దేవుడు ఏదైనా తోటలోంచి బయటికి పంపి వేశాడు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. తర్వాత వారు దేవుడితో సహవాసం కలిగి లేరు. దేవుడికి వారు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుడు విడిచిపెట్టబడిన స్థితిలో వారు ఉన్నారు. ఎందుకు అంటే వారి పాపమే వారికి కారణం. పాపాలను బట్టి మనుషులు దేవునికి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటారు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాము. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇక్కడ కుమారుడు తండ్రి ఇద్దరు కూడా ఏకంగా ఉన్నారు. భూమి పునాదులు వేయబడక మునుపు నుంచి కూడా దేవుని సన్నిధిలో ఆయన తండ్రితో పాటు ఆనందిస్తా ఉన్నారంట. వారు దేవుని సన్నిధిలో కలిసి ఉన్నారు. దేవుని సన్నిధిలో తండ్రితో పాటు ఆనందిస్తూ ఉన్నారు. మరి వీరు ఏకమై ఉన్న వారికి ఎడబాటు ఎందుకు వచ్చింది అంటే మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి మన పాపాల నిమిత్తము ఆయన చెయ్యి విడిచిపెట్టబడ్డం అనేది జరుగుతూ ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంసోను యొక్క జీవితము చాలా మంచి జీవితము. దేవుడు అతన్ని నాజీరు చేశాడు, ప్రత్యేకించిన తర్వాత అతను పాపంలో పడ్డాడు. ఇప్పుడు దేవుని కొరకు నిలబడవలసిన వ్యక్తి దేవుని విడిచిపెట్టి పాపంలో ఎప్పుడైతే పడ్డాడో, వ్యభిచారము ఎప్పుడైతే చేస్తా ఉన్నాడో, అన్య స్త్రీలతో సహవాసం ఎప్పుడైతే చేస్తా ఉన్నాడో అప్పుడు దేవుడు అతని చెయ్యిని విడిచి పెట్టాడు. ఇప్పుడు ఆమె చెప్తా ఉంది శత్రువులు వస్తున్నారు అన్నప్పుడు అతను అనుకుంటా ఉన్నాడు ఎప్పటిలాగే నేను విరచింపుకోగలను కదా, నాకు బలం ఉంది కదా, శత్రువుల్ని నేను జయించగలను కదా అని చెప్పి సంసోను అనుకుంటా ఉన్నాడు. చూడండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాము. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటినట్లు నేను బయలుదేరి విడిచింపుకుందుననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇప్పుడు శత్రువులు వస్తారని చెప్తా ఉన్నప్పుడు అతను అనుకుంటున్నాడు ఎప్పట్లాగే నేను విరచింపుకోగలను కదా, ఎప్పట్లాగే నేను శత్రువుని జయించగలను కదా అని చెప్పి అనుకుంటున్నాడు. నిజానికి అతను అనుకుంటున్నాడు నాకు బలం ఉందని అనుకుంటున్నాడు. కానీ అప్పటికే దేవుడు అతన్ని ఎడబాసాడు. దేవుని ఎడబాటుని అతను కలిగి ఉన్నాడు. పాపాన్ని బట్టి అతను ఎడబాటు పడినట్లుగా మనము వాక్యాన్ని చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మనల్ని దేవుడి నుంచి ఏది ఎడబాపుతుంది, ఏది మనల్ని దూరం చేస్తుంది అంటే మనము చేస్తున్నటువంటి పాపమే దేవునికి మనకి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటది. కాబట్టి ఇప్పుడు తండ్రి కూడా మన పాపాల నిమిత్తము ఆయన విడిచిపెట్టబడ్డాడు. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాము. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మర్నై ఉండును. కావున నన్ను కనుగొనువాడెవడు, వాడు నన్ను చంపనని యెహోవాతో అనెను. ఇప్పుడు కయ్యేను
సమరయను దేవుడి చేత విడిచిపెట్టబడ్డాడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలోంచి అతను వెలివేయబడ్డాడు. దేవుడి సన్నిధి అతనికి దూరం అయిపోయింది. ఎందుకు దేవుడి సన్నిధి దూరం అయింది అంటే అతను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు అతని సన్నిధిలోంచి తోసివేశాడు. అతని సన్నిధిని, దేవుడి సన్నిధిని అతని నుంచి దేవుడు తీసి వేశాడు. కాబట్టి పాపము దేవుడి నుంచి మనల్ని ఎడబాపుతుంది. పాపం మనం కలిగి ఉంటే దేవుడు మన చెయ్యి విడిచి పెడతాడు. కాబట్టి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారు నా చెయ్యి విడిచిపెట్టేశారు, వీళ్ళు నా చెయ్యి విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, స్నేహితులు విడిచిపెట్టేశారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరు విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీ కోసము ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు. ఒకవేళ మనుషులు కనుక మనకు తోడుగా ఉన్నారనుకోండి, శత్రువు, మేషకు, అబేద్నెగో అని వారు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు మనుషులు అగ్నిగుండంలోకి వారు తోడుగా రాగలరా చెప్పండి? వారిని విడిపించగలరా? వారితో పాటు తోడుగా నిలబడగలరా? ఎవరో నిలబడలేరు. కానీ దేవుడు మాత్రమే వారికి తోడై ఉండి విడిపించాడు. కాబట్టి దేవుడు మనందరికీ కూడా తోడై ఉన్నాడు. ఈ మాటను బట్టి శ్రమలో దేవుడు మనకు తోడై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడి మాటను దీవించును గాక. 5వ మాట ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనుచున్నానను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి. ఈ 5వ మాట ఏంటి అంటే నేను తప్పికొనుచున్నాను. యేసు ప్రభువు తప్పికున్నారు. ఆయన పెదాలన్నీ కూడా ఆరిపోయి, ఆయన గొంతుకు అంతా కూడా ఎండిపోయిందంటే నా మాట మనకు కీర్తనలో కనపడుతూ ఉంటుంది. 22వ కీర్తన 15వ వచనము. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. దేవుని గొంతంతా కూడా ఎండిపోయింది. గొంతంతా కూడా ఆరిపోయి చాలా దాహం ఆయనకి వేస్తా ఉంది. ఎందుకు దాహం వేస్తుందంటే ఆయన కూడా మనిషిగానే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. దేవుడు ఎలా ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఆయన కూడా మనకులాగే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి మనకులాగే ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనకులాగే ఆయన ఆకలి వేస్తుంది. మనకులాగే ఒక తల్లి గర్భంలో ఒదిగిపోయి 9 నెలలు మనకులాగే తల్లి గర్భంలో ఉండి ఆయన బయటకు వచ్చాడు. కాబట్టి మనకులాగే ఆకలి వేస్తుంది, మనకులాగే దాహం వేస్తుంది. మనం ఎలాంటి శ్రమల గుండా అయితే వెళ్తున్నామో దేవుడు కూడా అదే శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. మనం పడే బాధలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అన్ని పడ్డాడు. ఎందుకంటే మనకులాగే ఆయన కూడా శరీరధారిగా ఒక మనిషిగానే ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి దాహం ఆయనకి తెలుసు, ఆకలి ఆయనకి తెలుసు, మనం పడే బాధలన్నీ కూడా దేవుడికి తెలుసు. 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. ఇప్పుడు ఇక్కడ బావి దగ్గర సమరయ స్త్రీ మనకు కనపడుతూ ఉంటది. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభువు వచ్చారు. వచ్చి దాహానికి నీళ్ళు ఇమ్మని చెప్పి ఆమెని అడుగుతా ఉన్నాడు. యేసు ప్రభువు కూడా మరి మనకులాగే అలసిపోయిన స్థితి ఉంది. మనకులాగే ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు. మనకులాగే ఆయన కూడా అలసిపోయాడు. మనకులాగే ఆయనకు కూడా దాహం వేస్తూ ఉంటుంది. మరి దాహం వేసినప్పుడు ఆయన దాహాన్ని ఆయన తీర్చుకోలేడా చెప్పండి? దేవుడు లేని దాన్ని ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నదాన్ని లేనట్లుగా ఆయన చేయగలడు. ఏదైనా దేవుడు చేయగలడు కదా. మరి ఆయనకి దాహం వేసినప్పుడు ఆయన దాహాన్ని ఆయన తీర్చుకోలేడా? మరి కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు మరి 3 రోజులు జన సమూహం అంతా కూడా ఉన్నప్పుడు వారికి మరి ఆహారం లేనప్పుడు వట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక, ఒకవేళ అలాగే వారిని పంపిస్తే మార్గం మధ్యలో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారని చెప్పి
మరి వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు కదా. 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే ఉంటే మరి 2000 మందికి పంచిపెట్టి ఇంకా 12 గంపలు ఎత్తినట్లుగా ఆయన చేశాడు కదా. అలాగే మరి కానా విందులో కూడా ద్రాక్షారసం లేనప్పుడు నీళ్ళని ద్రాక్షారసముగా దేవుడు చేశాడు కదా. మరి ఆయన దాహాన్ని తీర్చుకోలేడు ఆయన. 7వ వచనం ఒకసారి చూడండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇప్పుడు యేసు ప్రభు సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చినప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఆమెని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎలాంటి దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటే సువార్త అనే దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నిజానికి మరి ఆయన దాహంతో ఉన్నప్పుడు నిజానికి అక్కడ తప్పికున్నాను అని ఎందుకు చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు? ఆయన అందరూ కూడా ఉన్నారు కదా, మరి శత్రువులు అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈయనకి దాహం అవుతుంది అని చెప్తే వారు సంతోషపడతారు కదండి. మనకి బాధ కలుగుతుంది అని చెప్పినప్పుడు ఎదుటి వారు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా బాగా బాధ కలిగిందని చెప్పి వారు సంతోషపడతా ఉంటారు. మరి యేసు ప్రభుకి బాధ కలిగినప్పుడు వారు నవ్వుకుంటారు అనేది కూడా లేకుండా యేసు ప్రభు చెప్తా ఉన్నారు, నేను తప్పికుని ఉన్నాను అని చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 19:29 వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదనెను. ఇప్పుడు చిరకతో ఇస్సోపు చిరకతో నుంచి నీళ్ళని నోట్లో పోస్తూ ఉంటే నా శత్రువులు పోస్తూ ఉంటే నేను తాగడం ఏంటి? నన్ను బాధించేవారు నాకు నీళ్ళు అందిస్తూ ఉంటే ఏ చేత్తో అయితే కొరడాలతో కొట్టారో అదే చేత్తో మళ్ళీ నాకు నీళ్ళు అందిస్తున్నారు ఏంటి అని చెప్పి దేవుడు అనుకోలేదు. కానీ ఆయన దప్పిక గుని ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న దప్పిక ఏంటి అంటే సువార్త ప్రకటించాలి అనేటటువంటి దప్పికను ఆయన కలిగి ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే ఆమెకి సువార్తను ప్రకటించడానికి ఆమె దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఉన్నారు. ఇప్పుడు సువార్త ప్రకటించాలి అనే దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆమె నీళ్ళు ఎందుకు అడిగాడు దేవుడు అంటే ఆమెకు సువార్త ప్రకటించాలి అనేటటువంటి ఉద్దేశంతో. ఈ రోజు మనకు ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నాము? దేవుని ప్రకటించాలి అనేటటువంటి దాహం మనకుందా? రకరకాల దాహాలు కలిగి ఉంటారు కదా. డబ్బు సంపాదించాలి అనేటటువంటి దాహము, ఈ లోకాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి దాహము, చాలా దాహాలు మనకు ఉంటాయి. కానీ దేవుని సువార్త ప్రకటించాలి అనేటటువంటి దాహం మనకుందా? యేసు ప్రభు ఎన్నో పనులు పెట్టుకుని ఉంటారు. నిజానికి ఆయన ఖాళీయా చెప్పండి? మనకే ఖాళీ ఉండట్లేదు, మనమే చాలా బిజీ. అలాంటప్పుడు దేవుడు బిజీ. చిన్న పిల్లల్ని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్తారు కదా. మరి చిన్నపిల్లలు కూడా బిజీ అయినప్పుడు యేసు ప్రభు ఖాళీగా ఉన్నారా? ఆయన కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాలి, ఎంతో మందికి సువార్త ప్రకటించాలి, ఎంతో మందిని ఆయన స్వస్థపరచాలి. మరి అంత బిజీగా ఉండి కూడా మరి సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వచ్చారు? పని పెట్టుకున్నట్టే ఆమెకి సువార్త ప్రకటించాలని చెప్పి, ఆమెకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఆ ప్రాంతానికి దేవుడు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు కలిగి ఉన్న ఈ ఆత్మీయ దాహాన్ని మనము కూడా కలిగి ఉండాలి. మనము కూడా సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు మన చుట్టూ ఉన్న అన్యులు ఎవరు చదవకపోవచ్చు, కానీ మనమే వారికి సువార్తగా ఉండాలి. మన జీవితాన్ని వారు చదువుతూ ఉంటారు. ఓ దేవుని బిడ్డలైతే ఎలా ప్రేమిస్తారా, దేవుని బిడ్డలైతే ఎలా శ్రమిస్తారా, దేవుని బిడ్డలైతే ఎలా ఉంటారా అని చెప్పి మనల్ని చదివినప్పుడు మనమే వారికి సువార్త కావాలి. ఈ సువార్త ప్రకటించే దాహం మనం అందరం కూడా కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. యేసు చెప్తున్న మాట 6వ మాట ఏంటి అంటే సమాప్తము అయినది. ఏంటి సమాప్తమైనది అంటే యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో, ఏ కార్యం నిమిత్తమైన ఈ లోకంలోకి వచ్చారో ఆ పని సమాప్తము అయ్యింది. కాబట్టి యేసయ్య పెద్దగా కేక వేస్తున్నాడు. సమాప్తమైనదని చెప్పి పెద్దగా కేక వేసి చెప్తున్నాడు. ఏదో చిన్నగా కాదు, కానీ నేను వచ్చిన పని నేను సమాప్తి చేశాను, పూర్తి చేసుకున్నాను, సంపూర్తి చేశాను అని చెప్పి
దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంతకీ ఆయన ఏ పనులను సంపూర్తి చేశాడు, ఏ విషయాలను ఆయన సమాప్తం చేశాడు అని చూద్దాము. మొదటిగా ఆయన ఏమి సమాప్తము చేశాడు అంటే లూకా సువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవచనములు ప్రకటించును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసయ్య సిలువలో ఏమి సమాప్తి చేశాడు అంటే ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించడం అనేది సమాప్తి చేశాడు. పేదలకు సువార్త ప్రకటించడము, అలాగే చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడము, గుడ్డి వారికి ఆయన చూపునివ్వడము, నలిగిన వారిని బలహీనులను ఆయన బాగు చేయడము ఆయన సమాప్తి చేశాడు. దేవుడు చెప్తున్నాడు, నేను అందరినీ బాగు చేశాను, బలహీనులను నేను బాగు చేశాను, చెరసాలలో ఉన్న వారిని నేను విడిపించాను, చూపు లేని వారికి నేను చూపునిచ్చాను, కుంటి వారికి నేను నడకనిచ్చాను, అన్ని అద్భుతాలు కూడా నేను చేశాను, నేను వచ్చిన పని సమాప్తి చేశాను, సువార్త నేను ప్రకటించాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటిగా ఆయన చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని బాగు చేయడానికి లోకంలోకి వచ్చాడు. అది దేవుడు సమాప్తి చేశాడు. రెండవదిగా దేవుడు ఏది సమాప్తి చేశాడు అంటే యోహాను పత్రిక 10:10 మధ్య భాగం నుండి చదువుదాము. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అంటే గొర్రెలకి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. గొర్రెలు ఎవరు అంటే బయట ఉన్న గొర్రెల గురించి కాదు. గొర్రెలు అంటే విశ్వాసము, నీవు నేను మనమే గొర్రెలము. ఇప్పుడు మనకి జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారు. ఇప్పుడు జీవము వేరు, సమృద్ధి వేరు. జీవించిన వారిని చెప్తూ ఉంటారు, జీవించారండి, జీవించారు, చనిపోయారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు సమృద్ధి జీవము అంటే మన సమృద్ధి జీవం ఏంటి అంటే ఇప్పుడు అపవాది దొంగబలే తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని దొంగలించాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. అపవాది దేన్ని దొంగలిస్తాడు అంటే మన దగ్గర ఉన్న ఫోన్లు కాదు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని కాదు. దేన్ని అపవాది దొంగలిస్తాడు అంటే మన సంతోషాన్ని, మన నెమ్మదిని, మన సమాధానాన్ని అపవాది దొంగలిస్తా ఉంటాడు. కాబట్టి మనకి సంతోషాన్ని ఇవ్వడానికి, మనకి సమాధానాన్ని ఇవ్వడానికి, మనకి నెమ్మదిని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని మనకి ఇవ్వడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు. కాబట్టి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనకి జీవాన్ని ఇవ్వడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. ఆ పనిని దేవుడు సమాప్తి చేశాడు. మూడోదిగా ఏది సమాప్తి చేశాడు అంటే మొదటి యోహాను పత్రిక 3:8 చివరి మాటలు చదువుదాము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు అపవాది క్రియలను దేవుడు లయపరచడానికి లోకంలోకి వచ్చాడు. దొంగ వలె తిరుగుతున్నాడు కదా, మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. అపవాది క్రియలను ఆయన దూరపరచడానికి లోకంలోకి దేవుడు వచ్చాడు. తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చును. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే పాపుల్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపిని మాత్రం ప్రేమిస్తాడు. దేవునికి పాపం అంటే ద్వేషమే, పాపం అంటే అసహ్యమే. పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు, కానీ పాపిని మాత్రం ఎప్పుడు అయినా ప్రేమిస్తాడు. ఇప్పుడు పిల్లలకి బుడతలు ఆడుకుని వచ్చారనుకోండి, వచ్చినప్పుడు వారికి మట్టి అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు మట్టి అంటుకుంటుంది కాబట్టి నువ్వు బుడతలు ఆడొచ్చావు కాబట్టి నువ్వు నాకు వద్దు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి పిల్లల్ని అంటారా? అండ్ వారి మీద బురద మనకి అసహ్యం, కానీ పిల్లలంటే అసహ్యము కాదు. వారిని కడుగుతాము, వారి బురదను కడిగి పిల్లల్ని హక్కును మనము చేర్చుకుంటాం.
అలాగే దేవుడు కూడా మనలో ఉన్నటువంటి పాపం అంటే ఆయనకి ద్వేషము, అదంటే అసహ్యం, కానీ మనం అంటే దేవునికి ద్వేషం ఏమీ కూడా లేదు. పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం పాపులుగా ఉన్నాం కాబట్టి మన పాపాలని ఆయన క్షమించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పనిని కూడా దేవుడు సమాప్తి చేసుకున్నాడు. అలాగే 5వదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుదాము. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చుననిను. ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు చనిపోయాడు అంటే మనకి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వాలని చెప్పి మనకి ఆయన వెల చెల్లించడానికి ఆయన చనిపోయాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటం ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అనుకుంటారు, ఈ బిడ్డ పుట్టిన తర్వాత 100 ఏళ్ళు కూడా ఈ బిడ్డ బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఇంట్లో బిడ్డ పుట్టిని, అమ్మాయిని పుట్టిని, అబ్బాయిని పుట్టిని, ఎవరు పుట్టినా కానీ ఈ బిడ్డ 100 ఏళ్ళు బతకాలి అని చెప్పి కోరుకుంటారు. అంతేగాని చనిపోవాలి అని చెప్పి ఎవరు కూడా కోరుకోరు. అందరూ కూడా బ్రతకాలి అని చెప్పి పుడతారు కానీ చనిపోవడానికి ఎవరు కూడా పుట్టరు. కానీ యేసుప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అంటే, ఆయన చనిపోవడానికి, మన కొరకు ఆయన చనిపోవడానికి ఈ లోకంలోకి వచ్చారు. మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము మరి ఆయన మనకి వెల చెల్లించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన వచ్చిన పనిని ఆయన సమాప్తి చేసుకున్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, సమాప్తి అయినది అని చెప్పి దగ్గరగానే కేక వేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ఆ పనులను దేవుడు సమాప్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సమాప్తి అనే కేక నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఏంటి అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఇప్పుడు ఈ కేక యేసుప్రభు ఎలా వేశారు అంటే, విజయోత్సవముతో వేసినటువంటి కేక. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, క్రికెట్ బాగా ఎక్కువ చూస్తూ ఉంటారు. చూసినప్పుడు గెలిచినప్పుడు బాగా కేకలేస్తా ఉంటారు. గెలిచిన వాళ్ళేమో కేకలేస్తూ ఉంటారు, ఓడిపోయిన వాళ్ళేమో సైలెంట్గా గెలిచిన వాళ్ళకి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ వేసిన కేక ఆయన ఓడిపోయేసిన కేక కాదు, కానీ జయోత్సవంతో ఆయన వేసినటువంటి కేక. ఈ లోకంలోకి వచ్చిన పనిని ఆయన సంపూర్తిగా పూర్తి చేసి, పరిపూర్ణంగా ఆయన కొంచెం కూడా వదలకుండా మొత్తం అంతా పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పి ఆయన కేక వేస్తున్నారు. కాబట్టి విజయోత్సవంతో మనము మన జీవితాలు ఉండాలి. దీన్ని మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇప్పుడు మనం ఏంటి అంటే, సిలువ నుంచి జయోత్సవంతో వేసిన కేక. రెండో కేక ఏంటి అంటే విధేయతతో వేసినటువంటి కేక. విధేయత మనము నేర్చుకోవాలి. 3వ మాటలో మనం చెప్పుకున్నాము, విధేయత కలిగి మనము ఉండాలి. తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. అలాగే తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా మనము విధేయత చూపించాలి. ఇప్పుడు మన కంటికి కనిపించే తల్లిదండ్రులకే మనం విధేయత చూపించలేదనుకోండి, మన కంటికి కనపడిన దేవుడికి మనం ఎలా విధేయత చూపిస్తాము?
కాబట్టి విధేయత కూడా మనం కలిగి ఉండాలి. మూడోదిగా 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించి చాలండి, విశ్వాసము కాపాడుతుంటుంది. ఇప్పుడు పౌలు యొక్క చివరి దశలో, ఆయన మరణానికి చేరువైనటువంటి దశలో, ఇప్పుడు ఇంకా నేను మరణిస్తాను అనుకున్నప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని చెప్పి తన కోసం అతను చెప్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత నాకు తెలుసు, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఆయన పనిని ఆయన సంపూర్తి చేశాడు. అలాగే యేసు ప్రభువు కూడా ఈ లోకంలోకి ఎందుకైతే పంపబడ్డారో ఆ పనిని కూడా ఆయన సమాప్తి చేశారు. మనం ఈ లోకంలో మనము దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఏదో దేవుని కొరకు ఏదో కార్యాలు చేయాలని కాదు, కానీ దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున మనము దేని కొరకు బ్రతుకుతా ఉన్నాం చెప్పండి? ఒక్కొక్కరు ఒక్కో దాని కొరకు బ్రతుకుతా ఉంటారు. కొంతమంది డబ్బు సంపాదించాలని బ్రతుకుతారు, కొంతమంది ఉద్యోగం కొరకు బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది దేని కోసమో బ్రతుకుతూ ఉంటారు. కానీ మనమైతే దేనికోసం బ్రతుకుతున్నాము? దేవుడు ఈ లోకంలో మనకు అప్పగించిన పనిని మనము సమాప్తి చేయగలగాలి. దేవుడు ఎందుకు ఈ లోకంలో పెట్టాడో ఆ పనిని మనము సమాప్తి చేయగలిగిన వారిగా ఉండాలి. దేవుడి మాటలు దీవించుకున్నాక లోకసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 7వ మాట యేసయ్య పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. యేసయ్య మనం చూసినప్పుడు తండ్రికి ఆయనకి ఎలాంటి ఎడబాటు కూడా లేదు. వారిద్దరు కూడా ఏకమై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 10:30లో కనిపెడుతూ ఉంటుంది, నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇప్పుడు ఏకమై ఉన్నవారు మరణం ఎందుకు పొందుతున్నాడు అంటే, మరణం అంటే ఆయనకి ఏమాత్రం కూడా భయం అనేది లేదు. మరణం అంటే మనకి చాలా భయం కలుగుతా ఉంటుంది. వృద్ధుల దగ్గరికి వెళ్ళి అడిగితే, ఒకవేళ పెద్ద వయసు వచ్చేసి తల మెరిసిపోయి పళ్ళు ఊడిపోయిన వృద్ధుల దగ్గరికి కూడా వెళ్ళి అడిగితే వారు చెప్తారు, నేను ఇంకా బ్రతకాలనుకుంటున్నాను, ఇంకా నేను బ్రతకాలి అని చెప్పి చెప్తారు. ఎవరికి కూడా మరణం అనేది ఇష్టం ఉండదు, ఎవరు కూడా మరణం చెందాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ యేసు ప్రభువు మన కోసమైన మరణం చెంది ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఎందుకు ఆత్మని అప్పగించుకోవాల్సి వచ్చింది అంటే, ఆయన ఆత్మను అప్పగించుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరచాలని దేవుడు వెళ్ళాడు. నేను వెళ్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉంటున్నలాగా నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి, ఆ నిత్య రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఆ లోకంలోకి వెళ్ళాడు, ఆత్మని అప్పగించుకున్నాడు. కీర్తన 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఇప్పుడు ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. ఆయన మరణానికి వచ్చిన ప్రవచనాలన్నీ కూడా ప్రవచించారు. ఇప్పుడు ఈ ప్రవచనం కూడా నెరవేరింది. ఇప్పుడు దేవుని ఆత్మను అప్పగించుకున్నాడు. మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన లోకంలో ఎంతో ప్రేమించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు తన అద్వితీయ కుమారుని మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ మాటను దీవించిన గాక. కథ అనేది ఉంది. ప్రపంచంలో చాలా డేలు ఉన్నాయి. రోజు డే, ప్రపోజ్ డే, చాలా రోజులు ఉన్నాయి. రోజు డే అయితే రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రపోజ్ డే అయితే ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రేమని వ్యక్తపరుస్తారు. మరి ఈ రోజున దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి తన ప్రేమని వ్యక్తపరిచాడు. దేవుని ప్రేమకి పరిమితులు ఏమాత్రం కూడా లేవు. మనుషుల ప్రేమకి పరిమితులు ఉంటాయి. ఇంతవరకు ఇంత ప్రేమించాలి, అంతే ప్రేమించాలని మనుషుల ప్రేమకి పరిమితులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమకి ఏమాత్రం కూడా పరిమితులు లేవు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనకి తన ప్రాణాన్ని ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచినటువంటి రోజు.
మరి బర్నబాని మరి ఎంతో ఘోరమైన పాపం చేసినప్పుడు అతన్ని చెరసాల్లో వేసినప్పుడు మరి యేసుప్రభుని కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ఇప్పుడు పిలాతు అనుకుంటా ఉన్నాడు యేసుప్రభుని విడుదల చేయాలని అతని మనసులో అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలను అడుగుతా ఉన్నాడు, నేను మీకు పిలాతుని విడుదల చేయాలా, లేకపోతే బర్నబాని విడుదల చేయాలా, లేకపోతే క్రీస్తుని విడుదల చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా మాకు బర్నబాని విడుదల చేయండి, క్రీస్తుని సిలువ వేయండి అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉన్నప్పుడు బర్నబా చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు బయట ఈ మీటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే బర్నబాని అని చెప్పేసి పిలాత్ అంటున్నాడు. ఇప్పుడు ఈ బర్నబా అనే మాట పిలాత్కి అక్కడ బర్నబాకి వినబడుతుంది తప్ప ఇంకా మరో మాట వినపడట్లేదు. నేను బర్నబాని విడుదల చేయాలా లేకపోతే క్రీస్తుని విడుదల చేయాలా అని చెప్పి పిలాతు అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ మాట వినబడట్లేదు. కానీ ఏది వినబడుతుందంటే బర్నబా అనే మాట ఒకటి మాత్రమే ఆయనకి వినబడుతుంది. ఇప్పుడు ప్రజలు అంటూ ఉన్నారు, బర్నబాని మాకు విడుదల చేయండి, క్రీస్తుని సిలువ వేయండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచేమో క్రీస్తుని సిలువ వేయండి అనే మాట దగ్గర సిలువ వేయండి అనే మాట అతనికి వినబడుతుంది. వినబడినప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు బర్నబాని సిలువ వేయండి అన్నట్లుగా ఇతనికి అర్థమైంది. ఇప్పుడు అర్థమైనప్పుడు ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, నన్ను ఖచ్చితంగా ప్రజలు సిలువ వేయాలని అనుకుంటా ఉన్నారు, నా పాపం వారికి నచ్చలేదు, నేనంటే వారికి నచ్చలేదు, కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కలిసి నన్ను సిలువ వేయాలి అనుకుంటున్నారని బర్నబా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు చెరసాల నాయకుడు ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత తలుపులు తీసిన తర్వాత అతన్ని అడుగుతూ ఉన్నాడు. తీసిన తర్వాత బర్నబా అంటా ఉన్నాడు, నన్ను సిలువే కదా వేస్తారు, సిలువ వేయడానికి కదా నన్ను తీసుకుని వెళ్తారని చెప్పి విసుక్కుంటా ఉన్నాడు. విసుక్కునే సమయంలో ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు, నువ్వు సిలువ ఎక్కాల్సిన పని లేదు, నువ్వు మరణించాల్సినటువంటి పని నీకు లేదు, నీకోసం ఒక వ్యక్తి ప్రాణం పెట్టబోతున్నాడు అని చెప్పేసి చెప్పాడు. ఎవరు ఆ ప్రాణం పెట్టే వ్యక్తి అంటే మన పాపాల నిమిత్తము ప్రాణం పెట్టింది ఎవరో తెలుసా? ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున నీ కొరకు నా కొరకు ప్రాణాలు ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చారు. ఒకవేళ మన పాపాల నిమిత్తము మనమే భరించాల్సి వస్తే, మన పాపాలకి శిక్ష మనమే భరించాల్సి వస్తే, మనము భరించలేనటువంటి పెద్ద శిక్ష మన పాపమయ్యి ఉన్నది. ఆదికాండంలో మనకు ఆ మాట కనపడుతూ ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. అందుకు కయీను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మన దోష శిక్ష ఎలాంటిది అంటే భరింపలేనంత గొప్పది. కయ్యను చెప్తూ ఉన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము మనమే శిక్ష భరించాలి అంటే ఆ శిక్ష మనము భరింపలేనంత గొప్పది. కాబట్టి ఒకవేళ ఆ శిక్ష మనమే భరిస్తే ఈ లోకం అంతా కూడా క్షీణించి పోతుంది, ప్రపంచం అంతా కూడా క్షీణించిపోతుంది. అందుకని దేవుడే మన పాపాన్ని మన దోషాన్ని ఆయన మీద దేవుడు వేసుకున్నాడు. మన పాపాల నిమిత్తము ఆయనే ప్రాణం పెట్టడానికి లోకంలోకి వచ్చాడు. పాపము అనేది చాలా తీవ్రమైనది. పాపానికి మరణము, పాపానికి జీతము మరణం. కాబట్టి పాపం అనేది చాలా తీవ్రమైనది, అది మనము భరించలేంది. దాని ఫలితము చాలా గొప్పది, మనం భరించలేము. అందుకే యేసు ప్రభువే ఆ పాపాన్ని భరించారు. ఇప్పుడు యేసు ప్రభువు ఆ పాపాలు ఒకవేళ మనమే భరిస్తే పాపంలో ఎలాంటి కష్టాలు మనిషి కలుగుతాయి, పాపంలో ఎలాంటివి వారికి సంభవిస్తాయి అని మనం చూస్తే 10వ వచనము, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 12వ వచనము, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరుపై ఉండువనెను. మన పాపానికి ఫలితము ఏంటి అని మనము ఆలోచన చేస్తే నేలంతా కూడా ఏమవుతుందంటే శపింపబడుతుందంట. నేలలోంచి ఏది కూడా మరి మంచి వస్తువులు ఏమీ రావట్లేదు, సారవంతమైన పంట నేలలోంచి రావట్లేదు. కానీ నేలంతా కూడా ఎలా ఉంది అంటే శపింపబడినటువంటి నేలగా ఉంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే, పాపానికి ప్రతిఫలము ఏంటి అంటే శపింపబడడం అనేది కనపడతా ఉంది. ఇప్పుడు ఈ నేలంతా కూడా శపింపబడి ఉంది, సారవంతమైన పంట ఏమీ కూడా రావట్లేదు. కయ్యను చేసిన
పాపాన్ని బట్టి, అతను తన తమ్ముని చంపడాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి నేలంతా కూడా ఏమైంది అంటే శపింపబడింది. సారవంతమైన పంట ఏది కూడా రావట్లేదు. ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడ చూసినా అంతా కూడా కల్తీయే మనకు కనపడతా ఉంది. కాయగూరల కల్తీ ఏది కూడా స్వచ్ఛమైంది కాదు. పిండ్లేసి ఎరువులేసి అయ్యి వేసి పండించేది అంతా కూడా కల్తీ. పాలలో నీళ్లు కలుస్తున్నాయి, పాలు కల్తీ, అన్ని కల్తీ. బియ్యం కూడా పేపర్లతోటి, ప్లాస్టిక్ పేపర్లతోటి తయారు చేస్తున్నారంట. బియ్యం కూడా కల్తీ. ప్రపంచంలో అన్నీ కూడా మనకు కల్తీ కనపడతా ఉంది. ఏది కూడా సారవంతమైన పంట కాదు, ఏది కూడా స్వచ్ఛమైనటువంటి పంట కాదు. కాబట్టి శపింపబడిన నేల మనకు కనపడతా ఉంది. ఈ శపింపబడిన నేలను దేవుడు ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నన్ను వాళ్ళు శపిస్తున్నారు, వీళ్ళు శపిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఎవరో శపిస్తే శాపాలు మన మీదకి రాబో. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక భక్తుడితో చెప్పాడు, నువ్వు వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రజలందరినీ కూడా శపించు అనేసి చెప్పాడు. ప్రజలందరినీ కూడా శపించమన్నప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి శపించడానికి నిలబడ్డాడు, సిద్ధపడి వెళ్ళాడు. కానీ శాపానికి బదులుగా అతని నోటంటే ఏమొస్తుందంటే, దేవుడు వీరందరినీ కూడా దీవించును గాక అనే మాట వస్తుంది. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చేశాడు. ఈ లోకంలో మన పాపం వల్ల మనకు శాపం మిగిలింది. ఆ శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చడానికే ఈ లోకంలోకి వచ్చాడు. మనకి సమృద్ధిని ఇవ్వాలని, మనకి సమృద్ధి అయిన దీవెనలతో మనం నింపాలని, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, మన మీద ఉన్న శాపాలన్నిటిని కూడా తుడిచివేయడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చాలండి. క్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే, మనల్ని ఆశీర్వదించడం కోసం. ఆయన మన కొరకు శాపంగా మరి అబ్రహాం యొక్క ఆశీర్వాద వచనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన ఆశీర్వాద వచనం కొరకు దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీకు పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు చెప్పండి? దేవుడే. ఒకవేళ దేవుడు మనకు విరోధిగా ఉంటే, ఆ మాటను మనము విమర్శ చేసుకుంటే, దేవుడే మనకి విరోధిగా ఉంటే అందరూ కూడా మనకి విరోధంగానే ఉంటారు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవరు కూడా లేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన నీ పక్షంగా ఉండగా ఏ తెగులు కూడా నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. మొదటిగా మనల్ని ఆశీర్వదించడానికి, మన శాపాన్ని ఆయన మార్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. రెండోదిగా ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే, ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదివాము. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, ఈ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మర్నే ఉండును. ఇప్పుడు కయ్యేనును మనం చూసినప్పుడు, కయ్యేను దేవుని యొక్క సన్నిధి నుంచి వెలగొట్టబడ్డాడు. దేవుడు తన సన్నిధి నుంచి కయ్యేన్ని తోసివేశాడు. ఇప్పుడు పాపం వల్ల ఏం జరిగింది అంటే, దేవునికి దూరమై పోయాడు, దేవుని సన్నిధి నుంచి దూరమై పోయాడు. కాబట్టి ఈ దూరాన్ని దేవుడు తగ్గించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆదాముని అప్పని మనం చూసినట్లయితే, వారు కూడా చల్లపూటన దేవుడితో మాట్లాడేవారు ఉండేవారు, దేవుడి యొక్క స్వరాన్ని వినేవారు, దేవుడితో వారు సంబంధం కలిగి ఉండేవారు, దేవుడితో సహవాసం కలిగి వారు ఉండేవారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో, వారి పాపాన్ని బట్టి దేవుని సన్నిధి నుంచి వారు గెంటి వేయబడ్డారు. ఇప్పుడు గెంటి వేయబడిన తర్వాత దూరం అనేది పెరిగింది. వారి గేటు బయటికి దేవుడు పంపివేసి, ఇప్పుడు వారిని లోపలికి రానివ్వకుండా, మళ్ళీ ఒకవేళ అలాగే ఉంటే వారి లోపలికి వస్తారేమో అని చెప్పి అక్కడ కట్కచ్చుకోవాలని దేవుడు నిలబెట్టించాడంట. 3వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్కజ్వాలను నిలబెట్టెను.
ఇప్పుడు లోపలికి వెళ్లకుండా గేటు దగ్గర దేవుడు కట్టుకోవాలని నిలబెట్టాడు. ఇప్పుడు ద్వారాలు మూయబడ్డాయి, తలుపులు మూయబడ్డాయి. ఇప్పుడు ఆ ద్వారాలు తెరవబడాలి అంటే, ఆ తలుపులు తెరవబడి వారు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆ తలుపులు ఏం చేయబడాలి అంటే అవి తెరవబడాలి. ఎవరు వాటిని తెరపగలరు చెప్పండి? ఎవరైనా దాన్ని తీయగలరా? దేవుడు మూసిన ద్వారాలను ఎవరైనా తీయగలరా? ఎవరు తీయలేరు. మనంతటా మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము, మనంతటా మనము దేవుని సమీపించలేము. కాబట్టి పాపంలో ఉన్న వారు ఎవరు కూడా ద్వారాల్ని తీయలేరు. పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించలేదు. ఇప్పుడు తాగిపోతున్నాడు అనుకోండి, తాగిపోతూ మరో తాగిపోతుకి తాగకరాను అని చెప్పగలరా? చెప్పలేడు. సిగరెట్ కాల్చే వ్యక్తి మరొక వ్యక్తికి సిగరెట్ కాల్చకరాను అని చెప్పలేడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు గుంటలో ఉన్నారనుకోండి, ఆ గుంటలో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తితో నేను ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను పైకి నేను తీసుకెళ్తానని చెప్పగలరా? ఎందుకంటే వాడు కూడా వీడితో పాటు గుంటలో ఉన్నాడు. ఇద్దరు గుంటలో ఉన్నప్పుడు గుంటలో ఉన్న వ్యక్తిని కాపాడటం అనేది జరగదు. గట్టు మీద ఉన్న వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి మాత్రమే వీళ్ళని కాపాడగలగాలి. కాబట్టి అందరూ కూడా ప్రపంచం అంతా పాపంతో నింపబడి ఉంది, అందరూ కూడా పాపంతో ఉన్నారు. ఇప్పుడు ఈ పాపంలో ఉన్న వ్యక్తిని ఏ వ్యక్తి కూడా రక్షించలేరు. అందుకే మన పాపాలను రక్షించడానికి ఏ పాపం ఎరగని దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పావనుడైనటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఖడ్గజ్వాలను దేవుడు నిలబెట్టాడు. ఆ తలుపులు తెరవడం ఎవరి వల్ల కూడా కాదు, దేవుడు మాత్రమే వాటిని తెరాలి. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు ఆ ద్వారాలు తెరవడానికి ఏ పాపం లేని వ్యక్తిగా ఆ ద్వారాలు తెరిచి దేవుని దగ్గరికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆయనతో మనల్ని సమీపస్తులుగా చేయడానికి, ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఇది మంచి శుక్రవారంగా పరిగణించబడింది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన కొరకు మనల్ని ఎంత ప్రేమించాడు, మన కొరకు ఎంత త్యాగం చేశాడు అనేది మనం ఎప్పుడు కూడా అసలు మర్చిపోకూడదు. ప్రతిరోజు ప్రతి దినము ఏదో ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏదో 2 కన్నీటి బొట్టులు గార్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ప్రతిరోజు నువ్వు సిలువని ధ్యానిస్తూ ఉండాలి. దేవుడు నీ కొరకు చేసిన కార్యాన్ని ప్రతిరోజు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుడి మాటను దీవించిన కాక అందరూ లేచి నిలబడి పాట పాడుతున్నాను. ప్లేసుకున్నాము.